వెళ్తున్న నేపథ్యంలో ఆయన పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయనను హైదరాబాద్ తార్నాక నివాసంలో ఉంచడం జరిగింది. శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యల భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ఇక మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున ఈటెల నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన్ను నిన్నటి నుంచి ఇంట్లోనే నిర్బంధించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి మీద దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు ఈటెల రాజేందర్ కామారెడ్డి బయలుదేరారు. ఈ క్రమంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల భాగంగా ఈటెలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఖరిని, పోలీసుల తీరును ఈటెల తీవ్రంగా ఖండించారు. గూండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, మనం చూసుకోవచ్చు, నిన్న కామారెడ్డిలో జరిగినటువంటి ఘటన ఇంకా ఇంపాక్ట్ కొనసాగుతూనే ఉంది. నిన్నటి నుండి కూడా ఏదైతే కాంగ్రెస్ బీజేపీకి మధ్య నేతల సవాళ్లు కొనసాగుతున్నాయి. అక్కడ ఘర్షణ వాతావరణానికి దారితీసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డిని పరామర్శించేందుకు బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా అక్కడికి ఇక్కడ కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడిగా నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. నిన్న ఉదయం బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఈటెల రాజేందర్ లాంటి నేతలను హౌస్ అరెస్ట్ చేయగా, ఈ రోజు బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నివాసాన్ని కూడా పోలీసులు చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. రామచంద్రరావును గృహ నిర్బంధంలో ఉంచిన నిన్న రాత్రి నుండే కూడా గృహ నిర్బంధంలో ఉంచినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. అయితే మనం చూడవచ్చు, ఏదైతే రామచంద్రరావు ఆడ ఈ రోజు తాటపల్లి వెంకటరమణారెడ్డి మధ్యగా అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో స్వయంగా వెళ్లి పరిశీలించడం, అదేవిధంగా వెంకటరమణారెడ్డికి మద్దతు తెలిపేందుకు వెళ్దామన్న నేపథ్యంలో ఈరోజు అవరోధం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శాంతియుతంగా నిరసన తెలుస్తున్నటువంటి ఏదైతే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడడం సరైనది కాదు అంటూ కూడా కనబడుతుంది. నిన్న ఇదే అంశమైన కామారెడ్డి అంతా కూడా అట్టుడిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉండేట్లుగా అయితే పోలీసులు వివరిస్తున్నటువంటి తీరుపై అయితే పట్టి అయితే అర్థం పడుతుంది. పోలీసులు వివరిస్తున్నటువంటి తీరును మొత్తం బీజేపీ శ్రేణులు తప్పుపడుతున్నారు. రైట్, థాంక్యూ అజయ్.